హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే మరింతమందికి ఫార్వర్డ్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, మనం భర్త అక్రమ సంబంధాలకి చెక్ ఎలా పెట్టాలో తెలుసుకుందాం. చాలా మంది ఆడవాళ్ళండి వాళ్ళే నలిగిపోతుంటారు, పైకి చెప్పుకోలేరు సమస్యలు. ఎందుకంటే భర్త లేట్ నైట్ వస్తాడు, ఇదిగో మా ఆయన ఇలా లేట్ నైట్ వచ్చాడు అని అత్తగారికి చెప్పలేదు, మామగారికి చెప్పలేదు, తల్లిదండ్రులకి చెప్పలేదు. ఏదో ఎప్పుడో ఇలా జరుగుతుందలే అనుకుంటది. కానీ అదే ప్రతిరోజు జరుగుద్ది. ప్రతిరోజు 12 దాటినాక అంత లేట్ నైట్ వస్తుంటే మొగుడు భార్య గమనించాలి కదా. ఇప్పుడు డ్యూటీలు అనేవి అయిపోతాయి 10 వరకు, ఎంత కాదనుకున్నా సరే. బట్టల షాపుల్లో కూడా 10:30 వరకే డ్యూటీస్. అంతకన్నా 12 వరకు ఉన్నాడంటే, 12, 1 గంట వరకు ఒక మగాడు అక్కడే ఒక భార్య అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇంత లేట్ మా ఆయన ఎందుకు వస్తున్నాడు, ఎప్పుడూ లేనిదేంటి కొత్తగా అని అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే భర్త ఫోన్లు పట్టుకుని బాత్రూముల్లోకి వెళ్తున్నాడో అప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలండి. ఎందుకంటే తన యొక్క మాటలు వేరే వాళ్ళు వినకూడదు. వీడియో కాల్స్ చేసుకోవడానికి బాత్రూమ్ని యూస్ చేసుకుంటారు. ఇంట్లో అయితే పిల్లలు పెళ్ళం ఉంటారు కదా, ఏదో అర్జెంట్ కాల్ మాట్లాడినట్టు వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడుకుంటారండి. అప్పుడే భార్య గమనించుకోవాలండి, భర్త పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య అప్పుడే గమనించుకోవాలి. తెలిసిపోద్దండి ఆటోమేటిక్గా. అలాంటప్పుడు ఏం చేయాలి? భార్య అనేది కూర్చొని అలా బాధపడుతూ ఉంటే కుదరదండి. అత్తమామలకు చెప్తే అమ్మో ఏమంటారో వద్దులే, ఎందుకులే, అమ్మ నన్ను బాధ పెట్టడం ఎందుకు, వీళ్ళు ఎంత మార్పు ఏంటి, చిన్నదానికి పద్దానికి కసురుకుంటున్నాడు అని ఇవన్నీ ఆలోచించుకుంటూ భార్య అనేది ఉండిపోద్ది, తనలో తనే నలిగిపోద్ది. ఇక ఎప్పుడైతే అతను పరాయి స్త్రీ మీద వ్యామోహం పెంచుకున్నాడో ఇంట్లో అతనికి హ్యాపీనెస్ ఉండదు. భార్య ఎంత అరికాల నుంచి నడినెత్తి వరకు చూసినా సరే హ్యాపీనెస్ ఉండదు. అంత నిర్ధారంగా చూసినా సరే ఏం హ్యాపీనెస్ ఉండదు తను, ఎందుకంటే తన మనసంతా వేరే స్త్రీ దగ్గర ఉంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? మీలో మీరు కుమిలిపోకండి, ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా అడగండి అంటారు. చెప్పిన తర్వాత ఇదిగో నన్ను ఇలా టార్చర్ చేసేస్తుంది, మీరు చెప్పారు అనుకో అత్తమామలకి, వీళ్ళకి, చుట్టాలకి, బంధువులకి చెప్తే ఏమంటారు, నన్ను ఇలా మీ అమ్మాయి పద్దాకట నా పిల్లవాడిని టార్చర్ చేసేస్తుంది అని చెప్పుకొస్తాడు. అప్పుడు ఎప్పుడు లేదు కొత్తగా ఇక భార్య మీద సాడీలు చెప్పడం అనేది స్టార్ట్ చేస్తాడనమాట. చెడుగా క్రియేట్ చేయడం, దానివల్ల నేను లేట్ నైట్ రావడం, ఇంట్లో మానసికంగా నా బుర్ర తినేస్తుంటే నేను తాగుతున్నాను, ఇవన్నీ తన యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకుంటాక మగాడు ఆడే ఒక ప్లే గేమ్ అండి. అలాంటప్పుడు ఏం చేయాలి? భార్య బాధపడుతూ కూర్చోవద్దండి. పోయిన పొరుగు ఎలాగా పోతుంది, ఎలాగా పోయింది, అది ఈ రోజు కాకపోయినా రేపైనా వేరే ద్వారా అయినా వేరొకరికి అలా అందరికీ తెలిసిపోద్ది. అప్పుడేమంటారు తెలుసా, నీ మూడిలో చేస్తుంటే అప్పుడు ఏం చేసావో మా అమ్మకి చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావు ఏంటంటారు అత్తమామలు కూడా, ఈ చుట్టాల బంధువులు కూడా. కాబట్టి ముందే అలర్ట్ అవ్వండి, గట్టిగా నిలదీయండి, ఏం జడవకండి. మీరు జడి శనకడగేశారా, ఓహో మిమ్మల్ని తొక్కు పెట్టేస్తారు, ఓహో ఇలా సాగిపోతుందిలే, ఇది ఇలాగే వాగుతుంటది, నేను ముసుగేసుకొని పడుకుంటా, లేదంటే ఒక బాటిల్ మందు కొట్టుకొని పడుకుంటా, నేను 12ంటికి 1 గంటకు వచ్చిన 1-2 రోజులు మరుగుద్ది ఇది కుక్కలాగా, తర్వాత నేను హ్యాపీ, ఇలాగే సాగిపోతే నా జీవితం అనుకుంటాడు. మీరు ఆ ఛాన్స్ ఇవ్వకండి, గట్టిగా నిలదీయండి, వస్తాకి లేటుగా వీల్లేదనండి, ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోండి, ఫోన్లు కాడించి అన్ని లిస్టులు చెక్ చేసుకోండి. ఏ తప్పు చేయని మగాడైతే నీ పెళ్ళాని చేతికి ఫోన్ ఇస్తాడు, డెఫినెట్ గా ఇస్తాడు. మీ అత్తమామలకు చెప్పండి, ఏదైనా ఆదిలోనే పెట్టాలండి హద్దు. అంతా అయిపోయిన తర్వాత మీరు పెట్టిన సుఖం ఉండదు, బరి తెగించిపోతారు, హద్దులు దాటిపోతారు. మీరు ఎప్పుడైతే మనిషిలో కొత్త ప్రవర్తన స్టార్ట్ అయిందో 1 వీక్లోనే తెలిసిపోతుంది. అప్పుడే అబ్జర్వ్ చేసుకుంటే, అంతే నెలలు గడిచిపోయిన తర్వాత మీరు యాక్షన్ తీసుకుందామంటే అప్పటికి మీ చేతిలోంచి జారిపోతాడు. ఆ బెరుకు భయం అనేది కూడా తనలో పోతుంది. చేతనైతే తన్నండి 4, స్టేషన్లో పెట్టి కుమ్మించండి 4, నష్టం ఏమీ లేదు. మహా అంటే నెల రోజులు బాధపడతాడు, 6 నెలలు బాధపడతాడు, నా పిల్ల వీళ్ళకి చేసిన కదని. నువ్వు చేసిన దాన్ని బట్టే కదా నేను చేయగలిగాను, నాకు బాధ అనిపించింది, నువ్వు ఎవరి మాట వినలేదు కాబట్టి నేను స్టేషన్లో పెట్టుకున్నాను అనండి, అంతే కదా. ఒక 1 ఇయర్
ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి. తర్వాత ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతాడు. ప్రతి భార్య ధైర్యం చేసి ఈ పని చేయండి. అంతేగాని అమ్మో! మా ఆయన ఆ ప్రేమ లోపలెట్టేసుకొని ఎందుకులే ఆయన్ని ఇలా చేయడం, ఇవన్నీ అనుకున్నారా? మీ బతుకు అదో గతిపాలైపోద్ది. ఎందుకులే ఇంకొక అమ్మాయిని మనం బ్లేమ్ చేయడం అని మీరనుకున్నారా? మీ బతుకు అదో గతిపాలైపోద్ది. అందుకని మీ జాగ్రత్తలో మీరుండండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.